ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ను యాక్టివేషన్ చేయండి. ఎలక్షన్లు జరిగాయండి. జరిగిన తర్వాత కూడా ఎలక్షన్ రోజు గొడవ కాలేదు, జరిగిన తర్వాత రాష్ట్రంలో అల్లర్లు మొదలయ్యాయి. ఈ అల్లర్లకి కారణం వైసీపీ అంటారా, టీడీపీ అంటారా? వైసీపీ కారణం లోకల్ పరిస్థితులను బట్టి అంటే వైసీపీ పార్టీ కారణం అంటారా? అంటున్నారు విశ్లేషకులు, మొత్తం అదే చెప్తున్నారు కదా. అన్ని ఛానల్స్ లో కూడా చంద్రగిరిలో కూడా పులిపడుతున్న అనే టీడీపీ నేత అభ్యర్థి మీద కూడా దాడి జరిగింది. కరెక్టే. ఇప్పుడు అన్ని ఛానల్స్ లో ఏమవుతుంది, వాళ్ళ గ్రూపులను నిలబెట్టుకోవడానికి ప్రజలు చల్లా చెదురు కాకుండా ఉండటం కోసం ఓడిపోతుంది తెలిసే చేస్తున్నారని అనుకుంటున్నారు వైసీపీ. అన్ని ఛానల్స్ లో, టీవీ ఛానల్స్ లో వస్తుంది కదా. ఇంటెలిజెంట్ రిపోర్ట్ కూడా కౌంటింగ్ తర్వాత కూడా ఒక 17 రోజులు కూడా మీరు ఆడే ఉండాలి, శాంతి భద్రతలు మళ్ళీ ప్రతీకార చర్యలు జరిగే అవకాశం ఉందని ఆదేశించింది. ఇంకా జరుగుతాయి అంటారా అల్లర్లు? కంట్రోల్ అవుతాయి. అంటే కౌంటింగ్ తర్వాత సిట్ వేశారు కదా, సిట్ వేశారు 15 మంది సభ్యులతో, కంట్రోల్ అవుతాయి. మొన్న కూడా పోలీస్ యాక్షన్ బాగుంటే జరగవు. చాలా మంది సస్పెండ్ చేసింది సెంట్రల్ పోలీస్. ఇవన్నీ నా మాత్రమే కానీ సస్పెండ్ కాదు, ఊస్టింగ్ చేయాలి అసలు. మా జనాల ప్రాణాలంటే వాళ్ళకి ఏంటంటే తాత్కాలికంగా 4 రోజులు సస్పెండ్ చేసి పంపించడం కాదు, వాళ్ళు ఊస్టింగ్ చేస్తే భయం అయింది. పోలీసుల ప్రమేయం కూడా ఉందంట. పోలీసుల ప్రమేయం ఉంది కదా, లేకపోతే ఎందుకు అవుతాయి? అధికార పార్టీకి కమ్ము కాశారు. స్థానిక పరిస్థితి, స్థానిక పోలీసులు గట్టి యాక్షన్ ఉంటే ఎక్కడా గొడవలు కావు. అసలు పోలీస్ యాక్షన్ బాగుంటే అసలు ఎక్కడా కాదు, అసలు గొడవలు అనేది ఉండదు. కానీ వాళ్ళు లూజ్ చేయటమే వచ్చింది. ఇప్పుడు దేశం మొత్తం మీద ఏపీ దేశం మొత్తం బాగా అల్లర్లు జరుగుతున్నాయి అని, కౌంటింగ్ ఎలా ఉండబోతుందని బాగా దేశ ప్రజలందరూ ఇటే చూస్తున్నారు. మార్పు పోయినసారి జగన్ ఎవరు గెలవమంటే గెలిచింది, ప్రజలు కోరుకున్నారు. ఒకసారి ఛాన్స్ ఇవ్వన్నారు, ప్రజలు మార్పు కోరుకున్నారు. మరి చంద్రబాబు ఓడిపోయే అంత పరిపాలన, తక్కువ పరిపాలన ఏం చేయలే. ఉద్యోగస్తులు బాగానే చేసిండు, రైతులకు గాని ప్రజలకు గాని గ్రామాల్లో రోడ్లు గాని డ్రైన్లు గాని అన్ని పనులు బాగానే చేసిండు. ఓడిపోయే పరిపాలన ఏం కాదు అది చంద్రబాబుది. కానీ జగన్ తండ్రి వల్ల కొంచెం ఒకసారి చూద్దాము, జగన్ కూడా ఒకసారి చూద్దామని అనుకున్నారు. కుర్రోడు కదా, చూశారు ప్రజలు. రాజధాని పోలవరం అయిపోయింది కదా, అంతా రివర్స్ స్టాండింగ్ అన్నాడు కదా, రివర్స్ ఎక్కడన్నా పనులు మొదలు పెట్టిండా, రాజధాని చేసిండా, మరి వచ్చిన కంపెనీలను పోతనే అన్నారు కదా. అలాగే మరి బ్యాటరీ ఏది అమర్రాజా బ్యాటరీ, అమర్రాజా బ్యాటరీ ఎందుకు పోయింది అది తెలుస్తుంది కదా. మరి అలాగే వ్యతిరేకత వచ్చిందంటారా ఈ 5 సంవత్సరాల్లో? అదే కియా మోటార్స్, దాని అనుబంధ సంస్థలు ఎన్ని పోయినాయి పక్క రాష్ట్రాలకు, తమిళనాడు, కర్ణాటకలోకి. మరి అలాగే పరిశ్రమలు పెట్టుకొని మంచిగా పరిపాలన చేసుకుంటే వచ్చేవాడు. కానీ పరిపాలన లేదు, అభివృద్ధి లేదు. ఓన్లీ బటన్ నొక్కుతున్న ప్రజలకు మంచి చేస్తున్నా, నేను మంచి చేస్తాను అంటాను. కానీ వాళ్ళు కూడా అంటనే ఉన్నారు, తీసుకున్న వాళ్ళు కూడా అంటనే ఉన్నారు, అభివృద్ధి ఇది ఒక్కటే చాలు కదా, అభివృద్ధి కూడా ఉండాలి కదా అంటున్నారు. ప్రజల్లో బాగానే మార్పు వచ్చింది బాబు. బాగా డి అంటే డీ జరిగినాయి. ఇప్పుడు ఇంత ఎలక్షన్ పోటాబడి జరగలేదు ఏపీలో, ఇప్పుడు జరిగినాయి అనమాట. మరి అలాగే పెర్నిన అని కానీ బొత్స సత్యనారాయణ కూడా గవర్నర్ కలిసి శాంతి సముద్రం మొత్తం టీడీపీలు చేస్తున్నారు అని కంప్లైంట్ కూడా ఇచ్చారండి. అదే రాజకీయ నాయకులు ఎవరు చెప్పుకునే మాటలు వాళ్ళు చెప్పుకుంటారు, కానీ ప్రజల్లో మార్పు వచ్చింది ఖచ్చితంగా. పోయినసారి చంద్రబాబు ఎవరిని ఇబ్బంది కేసులు పెట్టలేదు కదా, ఉచిత తీసుకిచ్చింది కదా. అన్ని రాష్ట్రాల్లో ఉండే మందు, అన్ని రాష్ట్రాల్లో ఏ మందు అమ్ముతున్నారో అదే మందు అమ్మింది కదా. ఇవాళ మన రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో అమ్మిన మందు అమ్ముతున్నారా? మరి ఏటిపక్క గ్రామాల్లో ఇసుక దొరికి మీద కూడా ఏదో సుప్రీంకోర్టు ఆదేశించింది, వదిలిపెట్టలేదు. అవన్నీ ఇప్పుడు తాత్కాలికంగానే. అసలు మరి ఇసుక గ్రామాల్లో 1000కి 2000కి 4000కి దూరాన్ని బట్టి దొరికింది. ఇవాళ ఉంది ఆ పరిస్థితి. అది ఎవరు చేసింది కదా, ఆయన స్వయం కృతాపరాధం. అందుకనే మార్పు కోరుకుంటున్నారు బలంగా ప్రజలు. ఇప్పుడు జనం ఎందుకు పోయారు, ఆయన స్వయంకృతాపరాధమే. ఉచిత తీసుకిచ్చి మందు బాగానే మంచిగా అన్ని బ్రాండ్లు అన్ని రాష్ట్రాల్లో. సీఎం గారు ఎందుకంటే ఎంత కాన్ఫిడెంట్ గా నాకు 150 సీట్లు వస్తాయి ఈసారి, నేను జూన్ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాను, డబ్బులు ఇచ్చినా ఆయన విశ్వాసం. అది ప్రమాణ స్వీకారం కూడా చేస్తాను, ఏర్పాట్లు చేస్తాను బొత్స సత్యనారాయణ అంతే చేస్తారు. అంతే అంటారా? మొత్తానికి ప్రజల్లో మార్పు వచ్చింది బాబు, మార్పు వచ్చింది. ఎన్ని సీట్లు వస్తాయండి కూటమికి గెలుస్తుందా అంటున్నారు మీరు? ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మామూలుగా అంచనా?
పోయినసారి జగన్ లాగా ఒక గాలి కనుక వస్తే 160 స్థానాలు 150, 160 వస్తాయి. లేదంటే బొటాబొటిగా 110, 115 మొత్తానికి గవర్నమెంట్ ఫామ్ చేసింది, కూటమి ఫామ్ చేస్తుంది. ఆయన ఒక్క ఛాన్స్ గాలి గనక వీళ్ళకి కూడా కూటమి గనక ఆ వ్యతిరేకత చూపించింది అనుకో, అసలు సమస్య లేదు. 150, 160 స్థానాలు వస్తాయి. లేదండి అసలు దానికి ప్రభుత్వానికి భయం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.